కుస్తాపహార్ మీరు మిస్టర్ అడ్డు పుల్లారావు, ఈయన మీ పనివాడు. గెటప్ చెప్తుంది కదా, చూసారా? మీరు నా పనివాడు అనుకుంటున్నారు. నిజమా? చచ్చా, అబద్ధం. మిస్టర్ పూపహార్ గారు ఆయన కాదు, నేనే వారి పనివాడిని. ఆయన రొయ్యల నాయుడు గారు, పెద్ద కోటీశ్వరుడు. అలాగా? ఏంటి ఇలా వచ్చారు? చెప్పు. మీ కండల కసకస కోసేసి రొయ్యలకి పీతలకి డిన్నర్ చేద్దామని. ఓరి నాయను, నేనేమంత పూపహార్ చేశాను? శుభ్రమైన కుర్రోళ్ళకి తప్పుడు జాతకాలు చెప్పి జనాన్ని రాంగ్ రూట్ అట్టించడం తప్పు కదా. నేనేమన్నా పట్టించాను? అటుకులు సిట్టిబాబు గారిని ఆడికి రాజయోగం ఉందని, మంత్రి యోగం ఉందని సొల్లు కబులు చెప్పావు. అది నమ్మి ఆడు పని పాట మానేసి ఊరకొక్కరా ఊరు మీద తిరుగుతాడు. మరి గ్రహచారం బుధుడు శుక్రుడు పూంపుహార్ అవగానే కుర్రాడు గుర్ర పెడతాడు. చక్రం స్పష్టంగా చెప్తోంది. నిజమా? అది కచ్చండి బాబు, తెగుతుంది. అవును, తెగుతుంది. తరిమిల మీరు మరణిస్తారు. మీ మృతదేహాన్ని శ్మశాన వాటికి తరలించి నిప్పంటిస్తారు. ఇదేం పూంపుహారండి బాబు? నన్ను చంపడం దేనికి? వద్దా? అయితే మాయ గారు చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి? మా అమ్మాయి జాతకం నేను చెప్పినట్టు రాయాలి. మీ అమ్మాయి జాతకం శాస్త్రం చెప్పినట్టు రాయాలి, కానీ మీరు చెప్పినట్టు రాయడం ఏమిటి? అదంతే. లేకపోతే చెప్పు. ఈ బుజ్జిమోడిని రక్తం రుచి చూడాలి, చాలా ముచ్చటపడిపోతుంది. అది అవును రే, నువ్వు వారపలాలు రాస్తుంటావు ఏ బుక్ లోను? అయ్య బాబోయ్, ఇదిగో ఈ మంగళసూత్రాలు ఏంటయ్యా? రొయ్యల నాయుడు గారు అమ్మాయి గారు సొయ్యవరం ప్రకటించారు కదండి. ఓకే అంటే తాళి కట్టేద్దామని. అంటే ఇప్పుడు మీరందరూ కలిసి ఎక్కడికి? అమ్మాయిని చూడటానికి. ఆహా, అమ్మాయిని చూడటానికా? మరి వీళ్ళందరూ సర్కస్ చూడటానికి అనుకున్నావా? ఏంట్రా, నువ్వు కూడా పెళ్లి చేసుకుందావనే? కాదండి, మా నాన్న మా అమ్మతో దెబ్బలాడుతున్నాడండి. కాసేపట్లో తెగదింపులు చేసుకుని వచ్చేస్తానన్నాడండి. అందాక నన్ను క్యూలో నిలబడమన్నారండి. ఆహా, అరే నువ్వెక్కడికి రా? స్వయంవరానికేనా? కొట్టారంటే గుత్తి గులాబ్ జామ్ అయిపోద్ది. తయారుగా వచ్చిందేసరికి ప్రతివాడు ఊపుకుంటూ వచ్చేస్తాడు. హలో మిస్టర్, హలో హలో, ఎక్కడికి? స్వయంవరానికి. స్వయంవరానికి క్యూలో నిలబడు. నేను క్యూలో నిలబడాలి. మంత్రి గారి రికమెండేషన్ లెటర్తో వచ్చాను. మంత్రి గారి రికమెండేషన్ అయితే ఏమన్నా సారా కాంట్రాక్టర్ అనుకున్నావా, పెళ్ళి అనుకున్నావా? ఈ సెకండ్ ముందుకు పంపలేడు, ఆఖరి నెడితే ఛాన్స్ ఎవడో గుద్దేస్తాడు. ఎలా? ఇదిగా లోపల ఐఏఎస్ లెవెల్లో క్వశ్చన్లు అడుగుతున్నారు, మీరంతా రెడీయా? లోపల క్వశ్చన్లు నీకెలా తెలుసు బాబు? క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. చెబుతా, అందరికీ చెబుతా. మూగవాడు అన్నం కావాలని ఎలా అడుగుతాడు? అబ్బా, నీకు కూడా తెలిసిపోయిందే. గుడ్డివాడు కర్ర సహాయం లేకుండా ఎలా నడుస్తాడు? వెరీ సింపుల్, ఇలాగా ఇలాగా ఇలాగనమాట. అది ఇలాగా. శ్రీ 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 అటుకుల చిట్టిబాబు మహారాజులం గారు స్వయంవరానికి వెంచేశారు. హో, ఎవరక్కడ? మా ఉచితాసనం ఎక్కడ? మర్యాదగా చేతులు కట్టు నిలబడు. ఎవరనుకుంటున్నారు మమ్మల్ని? ఏదో మీ అమ్మాయి మమ్మల్ని ప్రేమిస్తున్నాను అని కాళ్ళ వేళ్ల గోళ్ళ పడిందని, గెడ్డం మెడ బొడ్డు తొడ పట్టుకుని బ్రతిమాలుతోందని స్వయంవరానికి వచ్చాం. నువ్వు నూతులో మట్టి తీసేవాడు అని తెలియక అమ్మాయి తొందరపడి ఉంటది. నా ఫేస్ అలా ఉందా? నీ ఫేసే కాదు, గెటప్ కూడా అలాగే ఏడిసింది. కావాలనే అలా వచ్చాను. నీ టైప్ లో నేను నిక్కరేసుకొస్తే నేలక్కో. అసలు ముందు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నీకున్న కెపాసిటీ ఏంటో చెప్పు. నా కెపాసిటీ ఏంటో ఆఫ్టర్ 1 ఇయర్. హాయ్, వచ్చేసా. వచ్చుకో. నేను ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చుకో. కొంచెం దగ్గర జరగచ్చా? జరుక్కో. మీద చేసుకోవచ్చా? వేసుకో. ఇక్కడ ముద్దెట్టుకోవచ్చా? పెట్టుకో. ఎవరా కొట్టింది? యాదవేస్తాలు అయితే షేపులు మారిపోతాయి. ఎందుకు వేస్తాం? ఇంత మర్యాదగా చెప్పాక. మా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటానంటున్నావు, ఓ లక్ష ఇచ్చుకోగలవా? లక్ష? నేనా? ఆడపిల్ల తండ్రిగా నాకు కట్నం ఇవ్వాల్సింది పోయి నన్నే ఎదురు కట్నం అడుగుతావా? అది మామూలు ఆడపిల్లల విషయం అనకూడదు. గాని మా అమ్మాయి రాణి ఎలిజబెత్, దాన్ని పెళ్లి చేసుకునేవాడు ఎంత ఉల్ఫాయదమైనా
రాజా ఎలిజబెత్ అయిపోయే అవకాశం ఉంది. ఆ లచ్చ కూడా ఇచ్చుకోవడానికి గతిలేనోడు అయితే చెప్పు, వెనకమాల జనం క్యూలో ఉన్నారు, ఎగరేసిపోతారు. అక్కర్లేదు, వెదవ లక్షగా కొడతా, ముహూర్తం పెట్టించు. క్యాష్ కొట్టేకే లగ్గాలెట్టిది. తెగ నేలక్క, క్యాష్ కొట్టే తాళి కడతాను, సరేనా? సరే అలాగే. ఆ ముక్క చెప్పాల్సింది నేను. అయితే చెప్పే డాడీ, చెప్పే డాడీ. మా అమ్మాయి ముచ్చట పడిపోతుంది కనుక ఓకే అనేస్తున్నాను. క్యాష్ మాత్రం పెళ్లి పందిరిలో జమ కట్టాలి. కట్టేస్తాం. అయితే పెళ్లి ఖాయం. వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపరాయణ. ఈ అక్షంతలు తీసుకుని పూజ చేయను ఆయన. ఒక్కళ్ళు కూడా రాలేదు. కట్నాలు చదివించాల్సి వస్తుందని ఎగ్గొట్టేశారు. అక్షంతలు నామి చదువుతావు నాయన, విద్యుత్ చల్లాలి, వేదాలు కోపడతాయి. పెట్టావులే విభూతి, 10,000 కార్డులు పంచిపెట్టాను, అయినా ఓపెనింగ్స్ లేవు. అక్షంతలు ఎక్కడ చలితే ఏంటి? ప్లాట్ఫారం టికెట్ లేకుండా నేను ఒక్క ప్యాసింజర్ కూడా లోపలికి వెళ్ళలేను. పెళ్లి మండపంలోకి వెళ్ళడానికి ప్లాట్ఫామ్ టికెట్లు ఏంటంటే? ఆయన భాషలో ప్లాట్ఫారం టికెట్స్ అంటే శుభలేఖలే నాయన. అవి తెచ్చుకోలేదండి బాబు, ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చాం. అయితే నో ఎంట్రీ. కడిగావులే టాయిలెట్. లోపల ఆడియన్స్ లేక ఈగలు తోలుకుంటుంటే వచ్చే వాళ్ళందరూ ఆఫ్ చేస్తున్నావా? రండి బాబు రండి, ఆలసించిన ఆశాభంగం. గొప్ప అవకాశం, ఎవరికి తోచింది వాళ్ళు చదివించుకోండి. అందరూ ఆహ్వానితులే. రండి రండి బాబు రండి. లిమ్కా థమ్స్ అప్ గోల్డ్ స్పాట్ తీసుకోండి బాబు, తీసుకోండి. స్టాప్ 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 స్టాప్. లైసెన్స్ ఏది? నాకు లైసెన్స్ ఏమిటి బాబు? ప్లాట్ఫారం మీద కూల్ డ్రింక్స్ అమ్ముకుంటున్నందుకు లైసెన్స్. నేను ప్లాట్ఫారం మీద కూల్ డ్రింక్స్ అమ్ముకోవడం ఏమిటి నాయనా? కట్టు 500 ఫైన్. అమ్మో, ఇలా తగులుకున్నాడేంటి తండ్రి? కడతావా జైలుకి వెళ్తావా? జైలుకే? ఎస్ జైలుకి. జైలుకే? జైలుకి. జైలుకే? జైలుకే. మెయిల్ ఎప్పుడు వచ్చేస్తుందండి? ఆపండి పెళ్లి, ఆపండి పెళ్లి. అదేంటి? క్యాష్ కొట్టేకే పెళ్లి. పంతులు గారు ఆ మైకిల్ అందుకోండి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పెళ్లి ఆగిపోయిందని చెప్పడానికి చింతిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. పవర్ టు ఢిల్లీ. ఎత్తవలే పెంట. చూడు, తాళి కట్టగానే చదివించేయడానికి అందరూ చేత్తో పట్టు కూర్చున్నారు. నీ డబ్బు నీ మొహాన కొడతాను. చదివింపులేంటి? డొనేషన్స్, సారీ గిఫ్ట్లు. కష్టపడి సంపాదించి తేలేక కట్నాలు అడుక్కు దొబ్బుతావా? ఈ పెళ్లి జరగదు. కిరసనాల డబ్బా అగ్గిపెట్టి పట్టరా వెళ్ళి. ఎందుకమ్మా? చావడానికి. అమ్మాయి గారు చచ్చిపోతారట, కిరసనాలు తెమ్మంటున్నారు. నువ్వెందుకమ్మా చచ్చిపోవడం? ఈ పెళ్లి ఆగిపోతున్నందుకు. సరే, నీ కష్టం కలిగే పని నేనెందుకు చెయ్యాలా? సరే కానిచ్చేయండి ఆ పెళ్లి. అయ్యి బాబోయ్, దేవుడా! పూంపుహార్ పూంపుహార్. నువ్వు అర్జెంట్ గా ఓ పని చెయ్యాలరా. ఏమిటి? ఈ కత్తి చేత్తో పట్టు. దేనికి? ఆడపెళ్లి వారికి అంబాజీపేట నుండి కలిసి వస్తున్న ఆచారం నీకు కూడా కలిసి వస్తుంది. అయితే పట్టుకుంటా. సర్వమంగళ మాంగళ్యే కత్తే శరణ్యే త్రయంబకే గౌరీ కత్తే నమోస్తుతే. ఆ కత్తి ఏమిటండి? పెళ్లి కొడుకు ఒక మొక్కు ఉందిలేండి. మొక్క ఏమిటిది? 200 కుడి చేతులు బలిస్తే రాజయోగం పడుతుందని ఎవడో క్షుద్రోపాసకుడు చెప్పాట. ఆ మధ్యనాడు చెల్లెడు పెద్ద మనిషి అయినప్పుడు పేరంటాలు చదివింపులు చదివిస్తున్న టైం చూసి ఫట 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 ఓ 15 చేతులు నరికి పారేశాడు. ఇంకో 185 చేతులు బ్యాలెన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం చదివిస్తే మన చేతి కూడా నరికేస్తాడేమిటి? నరికేయటానికే కదా, తెలిసిన వాళ్ళను తెలియని వాళ్ళను అందరిని పిలిచాడు. ఓం మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బద్ధామి శుభగే త్వంగీవ శరదశ్శతం. చదివిన మంత్రాల వరకు చాలు గాని ఇక చదివింపుల కార్యక్రమం మొదలుపెట్టు. అయ్యలారా అమ్మలారా, ఇప్పుడు చదివింపుల కార్యక్రమం అంట. రండి రండి. ఎత్తిన చేతులు దించకండి, అదే చేత్తో వచ్చి కట్నాలు చదివించుకోండి. ఇదేమిటి? పెళ్లి కుమారుడు చదివించేవాళ్ళు ఒక్కళ్ళు లేరా? ఉన్నాను యార్. పెళ్లి కుమారుడికి బ్లెస్సింగ్లతో ఈ మిడతల అప్పారావు చదివించే కట్నం 116 పైసలు. 116 పైసలా? యా, ఫ్యామిలీస్ తో వచ్చినాను. అన్నాడు ఎక్కడ అరేంజ్ చేసినారు? నాకేవలే ఆకు. ఓ మై గాడ్, నాకు నాకడ వేటి బాబు. అయ్యా, పెళ్లి తంతు పూర్తయింది. ఇక నా సంభావన ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను. అసలే ప్రోగ్రామ్ అట్టర్ ఫ్లాప్ అయి అంటెక్కున్నాం. దానికి నువ్వు పెట్రోల్ బైక. అందరి బాకీలు ఒకేసారి తీరుస్తాం శోభనం అయ్యాక. ఓ గ్లాస్ పాలు తాగలేదు, ఓ కిళ్ళి వేసుకోలేదు, ఓ కిస్ ఇచ్చుకోలేదు, కిసకిస నవ్వుకోలేదు. ఓ సినీ ఎంకమ్మ, అప్పుడే రెడీ అయిపోయావేటా? ఏమిటి
కొలతల మీ తేడాలు వచ్చేసినాయి. శోభనం జరుగుతుందన్న ఆనందంతో ఒళ్ళు చేసావా? శోభనమా? ఎవరికి? స్టోన్ మార్చావు. నీ బాబు గొంతుతో మిమిక్రీ చేస్తున్నావా? మిమిక్రీ కాదు, సొంత గొంతుకే. అన్ని జోకులు జోకులు. అలాగే గట్టిగా పట్టుకుని ఉండు, లైట్ వేస్తాను. నువ్వా? నువ్వెక్కడున్నావేంటి? నువ్వు నాకు లచ్చ బాకీ ఉన్నావు, మర్చిపోయావా? ఛీ, నీకు అసలు బుద్ధుందా? శోభనం గదిలోకి వచ్చి బాకీ అడుగుతావా? పబ్లిక్ లో అడిగితే ఫీలైపోయి పూలైపోతావని. పిసికేవలే పేడ. వేళాపాళ లేకుండా వేళాకోళాలాడకు. ఏడాకోళమా? పెళ్లికి ముందు ఇస్తానన్నావు, మాట తప్పావు. తాళి కట్టగానే ఇచ్చేస్తానన్నావు, మాట తప్పావు. ఇంకా మాట తప్పనంటే తప్పను. శోభనం అయిపోగానే తప్పకుండా ఇస్తాను. ఏంటిస్తావు? తాగేసిన పాలగలాస యథవేసాలేక వెళ్ళి లెక్క అట్టుకురా. ఇప్పుడా? ఇప్పుడు బ్యాంకులు ఉండవు, రేపిస్తా. పోనా అలాగే కాని. మరి ఇంకా ఎక్కడ కూర్చున్నావే? లే. మరి ఇంకా అలా నిలబడిపోయావే? బాగా పొద్దు అయింది, ఇంటికెళ్ళి తొంగో. ఇంటికా? మరి శోభనం? నువ్వు సొమ్మిస్తానన్నది రేపు కదా. అవును. శోభనం కూడా మరి రేపే అవుద్ది. నాన్న మంచి చెడ్డ లేకుండా ఏమిటి వెధవేషాలు? కన్న తండ్రి అయ్యుండి కూతురు కాపురంలో పెట్రోల్ పోస్తావా? కోట్ల ఆస్తి ఉండి అడుక్కు తింటావా? ముష్టి ₹1,00,000 కోసం అల్లుణ్ణి రాచి రంపాలు పడతావా? చూసావా, నా వైఫ్ కూడా నా అభిప్రాయంతో ఏకీభవిస్తుంది. ఇదిగో, నాకు ఇవ్వవలసిన సొమ్ము నాకు జమ కట్టకుండా నా కూతుర్ని వైఫ్ గీఫ్ అన్నావంటే నైఫ్ ఎట్టి పొడిచేసి లైఫ్ తీసేయగలం. అమ్మా, నిన్ను ఇప్పుడు వదిలితే మళ్ళీ నాకు లైఫ్ లో దొరుకుతావా? సరే, నీకంత డౌట్ అయితే వదలకు. గుమ్మం బయట తుండు గుడ్డేసుకుని పడుకో, పొద్దున్నే పిలుస్తా. ఎదవ జర్కలు ఇవ్వకు, రైడింగ్ అయిపోద్ది. ముందు నా చేతిలో సొమ్ము పడాలి, ఆ తర్వాతే మా అమ్మాయి ఒంటి మీద నీ చెయ్యి పడాలి. అంతవరకు ఈ నీడ కూడా నీ మీద పడకూడదు. కనీసం ఈ పాలైనా ఇచ్చి వెళ్తానన్నా. ఆహా, నువ్వు వాడికి పాలు ఇస్తావు, ఆడు నీకు పండు ఇస్తాడు. ఇద్దరు కలిపి నాకు బిడ్డనిస్తారు ఆడుకోవడానికి. మరి నా లచ్చ ఎవడిస్తాడు? ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటి నీ ఎదవనస? నేనసలు ఇవ్వకపోతే ఏం చేస్తావంట? నీ మేడమే చెయ్యేసి నే గెంటెత్తే నువ్వేం చేస్తావంట? ఏం చేస్తానంట? బయట పోయి పడతానంట. వెళ్ళిపోడు. దారుణం, అన్యాయం. శోభనం నాడు అంతా పెళ్లి కూతుర్ని లోపలికి తోస్తే దానికి రివర్స్ లో నన్ను పెళ్లి కొడుకుని బయటకు తోస్తావా? సొమ్మట్టు రాకుండా నువ్వు నా కాంపౌండ్ లో లెగ్గెట్టావనుకో, నిలువుగాను అడ్డంగాను 2 సింపుల్ సింపేసి చంపేస్తాను. హోటల్కి చెబుతా, నీ సంగతి సెకండ్ హాఫ్ లో చెప్తాను. పట్టు పట్టు చెయ్యబట్టు, చిన్నదాని చింగేబట్టు, నన్ను నిలుగాచి పెట్టు ఓ పుల్లోడా. హాయ్ కట్టు కట్టు చీరే కట్టు, ఉంటే చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ.